This is Hani, only son of Srinivas Pulicherla, chairman of Simfo Industry. Sun sign Leo, moon sign Scorpio, height 6 feet, weight 65 kgs, color, as you see, extremely fair. Nationality Indian, caste, no bar. This is all my profile. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నచ్చినోళ్ళు కాకపోతే ఇంకెవరికి చెప్తాం? వాట్? Yeah, I like you. నువ్వు ఒప్పుకుంటే I'll marry you. చెప్పు తెగుద్ది. Fantastic. నేను I love you అనగానే నువ్వు I to love you అనొచ్చి నా ఒళ్ళో వాలిపోయింటే చాలా చీప్ గా ఉండేది. బట్ నీలో ఉన్న ఆత్మాభిమానం, ఐ మీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇక్కడ నచ్చావు. ఇక్కడ కాదు, నీకు ఇక్కడ లూజ్ అనుకుంటా. ఎర్రగడ్డకెళ్ళు టైట్ చేస్తారు. ఏంట్రా వైట్ హార్స్ మంచి పొగరు మీద ఉన్నట్టుంది. ఇలాంటి పొగరు పట్టిన వైట్ హార్స్ ని రైడ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ ఇట్. మరి మిస్ అవ్వక ఇది ఏమన్నా మా ఊళ్ళో జాయిన్ చేయడం ఏంటి? రాయిచ్చి కొట్టడానికి గుత్తురు జాంపులు రాలిపోవడానికి. అయినా నీకన్నా ముందు 10 మంది ట్రై చేశారు, ఒక్కడు కూడా అన్ని వేయలేకపోయాడు. నువ్వేమో పెద్ద ఊపుకుంటూ వస్తావు. రా వెయ్యి. అంటే ఒకే దెబ్బలో అన్ని పడేసే మగాడే లేడా ఇక్కడ? ఉన్నాడు. నువ్వా? యా, నువ్వు ఓకే అంటే ఒకే త్రోలో అన్ని పడేస్తాను, అది చూడకుండా. నీకు అంత సీన్ లేదు. బట్ ఓకే, 1000 రూపీస్. ఓకే, నువ్వు గెలిస్తే 1000 రూపీస్ ఇస్తా. నేను గెలిస్తే నాతో డేటింగ్ వస్తావా? డన్. ఏంటి అతనితో నిజంగానే డేటింగ్కి వెళ్తావా? వీడేమన్నా భారతంలో అర్జునుడా గెలవడానికి? జస్ట్ క్రూలూస్ ఫెలో. అయినా మీరే చెప్పారు కదా నాకన్నా ముందు 10 మంది గెలవలేకపోయారని. వీడంతా బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. నో ప్రాబ్లం, కమ్ ఆన్. ఎక్కడికి? డేటింగ్ కి. అదేంటి నేనేదో బూత్ మాట్లాడినట్టు అలా చూస్తున్నావు? కమాన్. మర్యాదగా అమ్మాయిని వదిలే. వాట్? మర్యాదగా అమ్మాయిని వదిలే. హే, వాట్ ఇస్ దిస్? ఏమండి మీరైనా చెప్పండి. ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్? పోటీలో గెలిచాను, ఆమె డేటింగ్ తీసుకెళ్తున్నాను. పోటీ పడినా తలపడినా మగాడు మగాడితోనే కలపడాలి. ఓ, నువ్వు అంత మగాడివా? అయితే నాతో పోటీలో గెలు, నువ్వే అమ్మాయిని డేటింగ్ తీసుకెళ్ళు. నేను రెడీ. దిస్ ఇస్ ఆల్ సిల్లీ, బచ్చగాళ్ళు ఆడుకునే ఆట. మరి మన ఆట ఏంటో చెప్పు.
రేయ్, అమ్మాయిని డేటింగ్కి తీసుకెళ్లాలంటే పోటీ గెలిచి కదరా, మనసు గెలిచి తీసుకెళ్ళాలి. ఏమిటి ఆలస్యం? కాలేజీకి టైం అవుతుంది, తొందరగా రండి. ఫస్ట్ అవర్ నాదే. అందుకే కదా లేట్గా వస్తున్నాం. ఒరే అంతర్వేది, ఎప్పుడో నీ అంత చూస్తా. నువ్వు కూర్చో. లేదు పర్లేదు, ముందు కూర్చో, నేను కూర్చుంటాలి. లీడర్ సీట్ నీదే, నువ్వే కూర్చో. పర్లేదు పర్లేదు, అదే కొంచెం ఇరుగ్గా ఉంటుంది, నేను అడ్జస్ట్ అవుతాను. కూర్చో కూర్చో. కూర్చో, నువ్వు కూర్చో. అరే నువ్వు కూర్చో. అది నేను చెప్తున్నాను, నువ్వు కూర్చో. చెప్పేది విను, నువ్వే పర్లేదు పర్లేదు, కూర్చో, నేను కూర్చున్నాను కదా. ఇది నా సీట్, నేనే నీ బాబు సీట్ కాదు, పోవే. ఏంటి చేశారు పొద్దున్నే ఫ్లాష్ బ్యాక్ లా? అరే కాలేజీ టైం అవుతుంది, ఫస్ట్ అవర్ నీదే, పోనీ. పద సార్. అరే పోనీ. ఏజీ గేజీ పెరిగి వెళ్తే ఫ్లాష్ బ్యాక్ ఎక్కువైపోతున్నాయి చేస్తారు నీకు. రే ఫస్ట్ అవర్ ఎలాగో చేశారు దగ్గర, పదండి అంతా క్యాంటీన్కి వెళ్దాం. సారీ రా, నేను క్లాస్ కి వెళ్తాను. లంచ్ లో కలుద్దాం. బాయ్ బాయ్. పదరా మన ఎక్కడికి? క్యాంటీన్ కి. రే కాలేజ్ కి వచ్చి చదువుకోవడానికి రా, క్యాంటీన్ లో కాలక్షేపం చేయడానికి కాదు. వద్దు, 1 minute నేను వస్తున్నాను. చూసేవో చేశారు, ఇంతలోనే ఎలా మారిపోయాడు. ఇప్పుడే కదా క్యాంటీన్ అన్నాడు. అదేరా ఉలవల అంటే. ఉలవలా? అదేంటి జిల్జిల్లాగా? ఏ యూత్రా మీది, సిగ్గులేదు? ఉలవల అని కొంచెం ఫాస్ట్ గాను. ఉలవలా? ఇంకా ఫాస్ట్ గానాలి. అదేరా వాళ్ళిద్దరి మధ్య ఉంది, అందుకని అమ్మాయి క్లాస్ అనగానే అబ్బాయి కూడా క్లాస్ అన్నాడు. అమ్మని అవును చేశారు. ఇవన్నీ నీకెలా తెలుసు? ఫ్లాష్ బ్యాక్ ఎక్స్పీరియన్స్. చూసావుగా, అదిరా మ్యాటర్. అమ్మ జిఎస్ఆర్, అరాచకం కాకపోతే ప్రేమలో ఇంతలా మునిగి వెళ్తున్నారు. ఇంత మాటనే చెప్పారు. చెప్పిస్తారా? ఆళ్ళ నోటితోనే చెప్పిస్తా. ఎలా? ఏంటి చేస్తారు ఇలా వణుకుతున్నా? జ్వరం అమ్మా, చలి జ్వరం. జ్వరమా? అయితే లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా, ఇక్కడేం చేస్తున్నా? ఎవరైనా వస్తారేమో టాబ్లెట్ తెప్పించుకుందామని చూస్తున్నానమ్మా. భద్రా ప్లీజ్, ఈ సందు చివర 24 hours మెడికల్ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొంచెం టాబ్లెట్ తెచ్చి పెడతావా? నేనా? ఈ టైంలో? అవునమ్మా. ఏంటి చేశారు, ఆడపిల్లని పట్టుకొని ఈ టైంలో ఒంటరిగా బయటికి వెళ్ళమంటున్నావు? ఓ సారీ, ఈ మధ్య నువ్వు ఆడపిల్ల అయిపోయావు కదా. ఆ రామ్ చెప్పిన బాగుండేది, వాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు. రామ్ బయటికి వెళ్ళాడా? తలకాయ నొప్పి అని టాబ్లెట్ తెచ్చుకుంటానని బయటికి వెళ్ళాడు. ఏంటి? రామ్కి తలనొప్పా? చిన్న తలనొప్పికి అంత పెద్ద రియాక్షన్ ఇచ్చావేంటే? అది అయినా రామ్ తలనొప్పి అని చెప్పాక బయటికి ఎందుకు పంపించావు? నువ్వే వెళ్ళొచ్చు కదా. నాకు చలి జ్వరం కదే. షాల్ కప్పుకున్నావు కదా, వెళ్తే ఏంటి? నీకు బాడీ పెరిగింది కానీ మైండ్ పెరగలేదు. ఎక్కడికి? రామ్ దగ్గరికి. తలనొప్పితో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. ఈ టైంలోనా? అవును. ఒంటరిగా? అవును. నువ్వు ఆడపిల్లవే అయితే షాప్ ఇక్కడే కదా. ఏంటి చేశారు? ఏంటి అలా వణుకుతున్నావు? జ్వరం రా, చలి జ్వరం. జ్వరమా? అయితే లోపలికి వెళ్ళి పడుకోవచ్చుగా, ఇక్కడేం చేస్తున్నావు? అవును చేశారు, బద్దు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? తలనొప్పేట, టాబ్లెట్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది. ఏంటి బద్దుకు తలనొప్ప? ఏ మెడికల్ షాప్కి వెళ్ళింది? అదే సందు చివర మెడికల్.
ఇప్పుడు ఏం జరగబోతుంది సార్? వాళ్ళిద్దరి మధ్య ఉలవలు లేదనుకో, మెడికల్ షాప్ ఈ సందులోనే కదా, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అదే వాళ్ళిద్దరి మధ్యన ఉలవలు ఉంటే ఒంటరితనం కోసం కక్కుర్తి పడే ప్రేమికులు ఏం చేస్తారు? రామ్, అసలు జిఎస్ఆర్ నీకు తలనొప్పని నాకు, నాకు తలనొప్పని నీకు ఎందుకు చెప్పాడంటావు? ఎందుకో ఏమో గాని మన ఇద్దరం ఇలా కలుసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అది సరిగాని భద్ర, నీ స్వీట్ వాయిస్ తో ఒకసారి ఐ లవ్ యూ అని స్వీట్ గా చెప్పవా? నా ఫోన్ లో రికార్డ్ చేసి రింగ్ టోన్ లో పెట్టుకుంటాను. ప్లీజ్ ఒక్కసారి అను. I love you.